సెప్టెంబర్ 25వ తారీఖు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సామూహిక వ్రతాలు 14వ సంవత్సరం. ఎప్పుడు కూడా 108 మందికి మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 108 మందికే మన సంకల్పం. ముఖ్యంగా ఈ పూజ చేయటం వల్ల పూజ కాల సర్ప నాగదోషాలు తొలగిపోతాయి. దీనితో పాటుగా జీవితంలో ఆనంద స్థితి, రెండోది మీ ముక్తి స్థితిని కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఎంతో మంది మునులు ఋషులు ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది భగవంతుల్లో ఐక్యమైనట్లుగా తెలుస్తుంది. మనకి గణపతి పూజ సహజంగా ఉంటుంది, తర్వాత యమునాదేవి పూజ ఉంటుంది, ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి పూజ ఉంటుంది. ఈ క్రతువుల్లో ఓ స్టెప్ బై స్టెప్ వీళ్ళని వారిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించే స్థితికి తీసుకొస్తాం. వారు దైనందిన జీవితంలో ఇంట్లో చేసుకునే పూజ కూడా అదే విధంగా చేయడం మొదలు పెడితే 100% వాడు కోరికలు అన్నీ తీరుతాయి. ముఖ్యంగా ఆనంద స్థితి, కర్మల్ని నివృత్తి చేసుకునే విధంగా ఈ పూజ జరుగుతూ ఉంది. ఎవరైనా చెయ్యాలని సంకల్పం ఉంటే ముందుగానే మీ గోత్రము, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరి పేరు చెప్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు ఈ పూజలో పాల్గొనే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా పాల్గొండి. మీ అందరికీ సర్వశుభాలు కూడా జరిగితే